అడవుల జిల్లా ఆదిలాబాద్ అనేది ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రహస్యం లాంటి ప్రాంతం. అడుగడుగునా పచ్చటి అడవి చెట్లపై గాలిలో ఊడుతున్న ఆకులు, ఆకాశం నుంచి జారిపడుతున్న జలపాతాలు కనులను మైమరిపించే అందం ఇక్కడ కనిపిస్తోంది. ఈ అందమైన ప్రకృతిలో ఓ అరుదైన జంతువు ఇటీవల జంతు ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జంతువేంటో, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందాం. కనువిందు చేస్తున్నాయి. సొనాల మండలం గొల్లాపూర్ చెరువులో స్మూత్ కోటెడ్ ఓటర్స్ అనే నీటి పిల్లులు దర్శనమివ్వడంతో అప్రమత్తమైన అటవీ శాఖ వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ స్మూత్ కోటెడ్ ఓటర్స్ అంటే ఏమిటి, ఇవి ఏ రకమైన జీవి, వీటి ఆహారం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఇవి జీవిస్తాయనే మరిన్ని విశేషాలు 99 టీవీ స్పెషల్ ఫోకస్లో తెలుసుకుందాం. ప్రకృతికి పుట్టినిలైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎన్నో రకాల జంతువులకు ఆశ్రయం. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి గడ్డి ప్రాంతం ఏదో ఒక జంతువుకు మనోహరమైన గృహం. కానీ ఈసారి అడవి తన అమ్ముల పొదిలో మరొక అరుదైన జంతువుకు కూడా చోటిచ్చింది. స్వచ్ఛమైన నీటి వనరులు, పరిశుభ్రమైన అడవి వాతావరణం, మెల్లగా మెరుగుపడుతున్న పర్యావరణ సమతుల్యత ఈ జీవిరాకకు సహకరించాయి. ఈ జంతువు పేరు స్మూత్ కోటెడ్ ఓటర్. పేరు వినగానే కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఈ జంతువు కూడా ఊరిలోకి కొత్తగానే వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల మండలం గొల్లాపూర్ చెరువులో అటవీ సిబ్బంది ఇటీవల దీన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ జంతువు నీటిలో వేగంగా ఈదటానికి అనుకూలంగా చర్మంపై సాఫ్ట్ గా ఉన్న వెంట్రుకల కారణంగా స్మూత్ కోటెడ్ వాటర్ అని పేరు పెట్టారు. తెలుగులో దీని నీటి పిల్లి అని కూడా పిలుస్తారు. నా పేరు రమణ గౌడ్ గొడిసల. నేను బోత్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపించే ఏదైతే ఉందో స్మూత్ కోటెడ్ ఓటర్స్ తాజాగా ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం గొల్లాపూర్ చెరువులో కనిపించడం జరిగింది. సో ఈ ప్రాంత వాసిగా, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడిగా లేదా వన్యప్రాణి ప్రేమికుడిగా మేమైతే సంతోషపడుతున్నాము. ఏదైతే ఈ స్మూత్ కోటెడ్ ఓటర్స్ ఉన్నాయో వీటిని సంరక్షించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అటవీ శాఖ వీటి సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం కూడా అభినందనీయం. ఇప్పటికే ఈ ప్రాంతంలో పులి తరచుగా రావడం, అలాగే తాజాగా ఈ ఏదైతే స్మూత్ కోటెడ్ ఓటర్స్ రావడం, మొత్తానికి ఈ ప్రాంతం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అటు వైవిధ్యభరితమైన ప్రాంతంగా ఎంపిక కావడం లేదా ఉండడం ఈ ప్రాంతవాసిగా నిజంగా గర్వపడుతున్నాను. సో దీనిపైన ప్రజలకు మరింత అవగాహన కల్పించి వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, ముఖ్యంగా అటవీ శాఖ పైన ఉంది. ఇప్పటికే అటవీ శాఖ ఆ దిశగా కసరత్తులు కూడా చేయడం శుభ పరిణామం. సాధారణంగా నదీ ప్రవాహక ప్రాంతాలు, తటస్థ నేలలు, చిన్న చెరువులు ఇవి ఇష్టంగా నివాసం చేసుకునే ప్రదేశాలు. ఒక స్మూత్ కోటెడ్ వాటర్ సుమారు 3 అడుగుల పొడవు, 10 కిలోల వరకు బరువు పెరుగుతోంది. ఇవి ప్రధానంగా చేపలు, కప్పలు, రొయ్యలు, చిన్న పక్షులను ఆహారంగా తీసుకుంటాయి. ఇంత అరుదైన జంతువు మన ప్రాంతానికి రావటం శుభ పరిణామం అంటున్న స్థానికులు దీనిని కాపాడటానికి అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. నమస్తే, నేను అల్లం సాయి కృష్ణ, కాంపిటేటివ్ ఫ్యాకల్టీ, బోతు ప్రాంత వాసిని. బోతు ప్రాంతం అనేది వాస్తవానికి మిశ్రమ వాతావరణంతో కూడుకున్నది ఉంటుంది. వర్షాలు ఎక్కువగానే ఉంటాయి, చలి ఎక్కువగానే ఉంటుంది, అట్లాగే ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ మిశ్రమ వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ అనేక రకాల జీవజాతులు ఉండడానికి, పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో రీసెంట్గానే నీటి పిల్లులు అనేవి వాస్తవానికి ఇవి దక్షిణాసియా ప్రాంతాలలో పెరిగేవి. బట్ ఇక్కడ అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ వచ్చి ఉంటున్నట్లుగానే సమాచారం అందడం జరిగింది. అట్లాగే అటవీ శాఖ డిపార్ట్మెంట్ కూడా వాటిని న్యూస్ ద్వారా కూడా బయటకు తీసుకురావడం జరిగింది. సో మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతవాసులుగా మనం అభినందించాల్సిందే. ఈ మిశ్రమ వాతావరణాన్ని కాపాడడంతో పాటు జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నందున దాన్ని పెంపొందించుకుంటూ పోతే అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అయితే ఈ జంతువు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనే దానిపై తెలుసుకోవటానికి అటవీ శాఖ సర్వేలు మొదలుపెట్టింది. సాధారణంగా అత్యంత స్వచ్ఛమైన నీటి వనరుల్ని తమ ఆవాసాలుగా మార్చుకునే స్మూత్ కోటెడ్ వాటర్స్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించడం ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణానికి సూచికని, జిల్లాలో పర్యావరణ సమతుల్యత పెరిగి జీవ వైవిధ్యం మెరుగుపడుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ అని అటవీ అధికారులు చెబుతున్నారు.
ఈ స్మూత్ కోటెడ్ వాటర్స్ వల్నరబుల్ జాబితాలో ఉన్నాయని, వీటిని అన్ని రకాలుగా సంరక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నమ్మశక్యంగానే వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ చాలా ఇక్కడ పెరిగింది. ముఖ్యంగా మనము స్మూత్ కోటెడ్ ఓటర్కి మనం తీసుకుంటే సో ఇదంతా మనకి ఏంటిది అని అంటే మనము తెలంగాణ వచ్చిన తర్వాత మనం హై లెవెల్ ఆఫ్ చెక్ డ్యామ్స్, ఎక్కువ బ్యారేజెస్ కట్టాము. మనం చూసుకుంటే కాళేశ్వరం పైన మనము ఒక 3 to 4 బ్యారేజెస్ పెద్ద పెద్దవి కట్టాము. సో మనకు వాటర్ అనేది కంటిన్యూటీ ఉంది. ఎక్కడి నుంచి మనం మేడిగడ్డ నుండి చూసుకుంటే మనం శ్రీరామ్ సాగర్ వరకు మనకు కంటిన్యూ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. అలానే కాకుండా చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కూడా చాలా పెరిగినాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా మనం వాటర్ బాడీస్ పెంచాము. ఎక్కడెక్కడ వాటర్ ఎక్కడ వీలైతే అక్కడ మనం చెక్ డ్యామ్స్ చేసేసరికి ఏమవుతుంది అని అంటే స్మూత్ కోటెడ్ ఓటర్స్ అనేది ఒక పిల్లి జాతి జంతువు. జస్ట్ ఏంది అని అంటే అది వాటర్లో ఉంటుంది. అది తినేది ఏంది ఫిష్, ఫ్రాగ్స్, ర్యాట్స్ ఇవన్నీ తిని బతుకుతుంది అన్నమాట. వీటికి ఏంటి అని అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శాండ్ మైనింగ్ ఉండొద్దు, ఇల్లీగల్గా ఫిషింగ్ ఉండొద్దు. ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయని అంటే ఏంటి అని అంటే దాని త్రూ అవుట్ ద పాత్ దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండడం వల్లనే ఇదంతా మనకు సాధ్యమైంది. సో ఇది మనకు వల్నరబుల్ కింద వస్తుంది. వల్నరబుల్ అని అంటే సేమ్ లైక్ ఆఫ్ టైగర్. మనకి ఇవి ఉన్నాయి అని అంటే మన వాటర్ బాడీస్ అనేది హెల్దీగా ఉంటుంది. అంటే పొల్యూషన్ లేని వాటర్ బాడీస్ని మనం సూచిస్తుంది. సో ప్రజలకు కూడా ఈ ఫార్మర్స్ కూడా ర్యాట్స్ని తినడం వలన దాని సంతతి పెరగకుండా యానిమల్స్కి అంటే మన క్రాప్స్కి ఏం డ్యామేజ్ చేయకుండా కూడా చూసుకుంటుంది. మనకి దానికి ఏమైనా హాని కల్పిస్తే అప్ టు 7 years జైలు శిక్ష పడుతుంది. సేమ్ లెవెల్ ఆఫ్ టైగర్కి మనం ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నామో ఈ జంతువుకి కూడా మనం అంతే ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఇంకొకటి సైట్స్ అపెండిక్స్ 1లో కూడా, సైట్స్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దాంట్లో కూడా అపెండిక్స్ 1 ఉంది. ఇంకొకటి IUCN చూసుకుంటే ఏంటి అని అంటే దీని వల్నరబుల్ అంటే ఏంటి అంటే దీని సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్. మనం ఇంకొంచెం దాని పెట్రోలింగ్ పెంచి, విజిల్ పెంచేసి వీటి సంఖ్య ఇంకా పెంచాలని ఉంది. అరుదుగా కనిపించిన ఈ స్మూత్ కోటెడ్ ఓటర్స్ అనే నీటి పిల్లుల సంరక్షణకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటు అటవీ అధికారులు అయితే చెబుతున్నారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ జీవి ప్రత్యేకంగా జీవిస్తుందని, వీటి రాక పర్యావరణ సమతుల్యతకు ఒక చిహ్నంగా, ఒక సంకేతంగా చెప్పవచ్చని అటవీ అధికారులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు అరుదైన జీవి ఈ ఆదిలాబాద్ జిల్లాకు అనుకొని అతిథిగా వచ్చిన సందర్భంలో వీటి పర్యవేక్షణకు, వీటి సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రకృతి ప్రేమికులు కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.